అందరికీ నమస్తే. ఈ రోజు మన వీడియో ఏంటంటే నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చానండి. చాలా రోజుల నుంచి నాకు ఉప్మా తినాలనిపిస్తుంది. తను చూసారా నన్నే వండుకోమని చెప్పి నోకి ఇచ్చింది. ఇదిగోండి ఉప్మా చేసుకుంటున్నాను. ఉప్మా ఎలా వచ్చిందో చెప్తాను, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇది సీతాఫలం చెట్టు అండి. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంది. చుట్టూ పచ్చదనం, మధ్యలో ఇల్లు ఉంటుంది. చూడడానికి చిన్న ఇల్లు అయినా చాలా బాగుంటుంది. ఈ సీతాఫలం అయితే మాత్రం రోజుకో పండు ఇస్తుందండి. చూసారు కదా. ఇదిగోండి ఇంకా చెప్పాలంటే ఇక్కడ జామ చెట్లు ఉన్నాయి, మామిడి చెట్టు ఉంది. చక్కగా మామిడి పళ్ళు అయితే ఈసారి మేము కొనుక్కోలేదు ఫ్రెండ్స్, ఈ పళ్ళే తిన్నామన్నమాట. ఇదిగోండి ఇది కూడా సీతాఫలం చెట్టు. ఇంకా బొబ్బాస్ చెట్లు కూడా ఉన్నాయండి. చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి చుట్టూ పచ్చదనం. అసలు నిజానికైతే నేను ఫస్టే వాయిస్ ఓవర్ ఇచ్చాను ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే సాంగ్స్ వినపడుతున్నాయని చెప్పేసి మ్యూట్లో పెట్టాను. ఇదిగోండి 3 రోజుల నుంచి వర్షం. చూసారా బట్టలు ఎలా ఉతికేసిందో, మొత్తంగా ఉతికేసింది. ఇది వీళ్ళ ఇంటికి వచ్చిన గెస్ట్ అండి. ఇంక వీళ్ళ ఇంటికి పిల్లలు వస్తూనే ఉంటాయి, వాటన్నిటికీ అన్నం పెడుతూనే ఉంటుంది. చూడండి, నేనైతే మాత్రం కనీసం 10 రోజులకు ఒకసారైనా అలా మనసు ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి అలా వస్తాను. వచ్చి ఏదో ఒకటి వండుకొని తినేసి ఇంటికి వెళ్ళిపోతానన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. బొబ్బాస్ చెట్టు కూడా ఉంది, దానికి కూడా పళ్ళు వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, నేను మొక్కల్లోకి వెళ్ళొచ్చేసరికి ఇదిగోండి ఉప్మాకు పెట్టిన ఎసరు అయితే మరిగిపోయింది. ఉప్మా అయితే తిప్పేస్తున్నాను. నాకైతే ఉప్మా చాలా పలుచగా ఉండాలి ఫ్రెండ్స్, దాంతో ఏదైనా చట్నీ వేసుకొని తింటాను. ఉప్మా తిన్నాక చాలా బాగుంది కదా. ఉప్మా తిన్నాక ఉప్మా ఎలా వచ్చిందో కూడా మీకు చెప్తాను ఫ్రెండ్స్, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, చూడండి మన ఉప్మా రెడీ అయిపోయింది వేడి వేడిగా. ఇదిగోండి ఇదేమో మా ఫ్రెండ్కి వేస్తున్నాను. నిజానికైతే నాకు ఉప్మా అంటే చాలా ఇష్టం అండి. ఓకే, ఇప్పుడు నేను ఇది ఎలా తింటానో ఒకసారి చూడండి. ఇది టమాటా పచ్చడి ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ చేసింది. ఇంకా ఈ టమాటా పచ్చడి కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. మా ఫ్రెండ్కి వద్దండి, అది చేసిన పచ్చడి ఎత్తుందా, అది మాకైతే ఎట్టద్దు. ఇదిగోండి పంచదార వేసుకొని ఒకటి తిందాం అనుకుంటున్నాను. ఎప్పుడో గుర్తు వస్తున్నాయి. చాలామంది ఉప్మా టిఫిన్ ఏంటి అంటారు, కానీ ఉప్మా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, బాగుంది. మీలో కూడా ఎంతమందికి ఉప్మా ఇష్టమో నాకైతే మాత్రం కామెంట్ చేయండి. మళ్ళీ నేను వెళ్ళిపోయే ముందురా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఉప్మా తినడం అయితే అయిపోయింది. అంత ఉప్మా తిన్నాక టీగా తాగకపోతే అసలు నేను ఉండలేను అనమాట. ఓకే ఫ్రెండ్స్, నేను పెట్టిన టీ అయితే మరిగిపోయింది. ఇది ఈరోజు మన ఎవరు పెట్టినా మరుగుతుంది. చూసారండి కుళ్ళు జోకులు, కుళ్ళు వాసన వచ్చేస్తుంది. ఓకే లైట్ ఓకే ఓకే ఫ్రెండ్స్, నేనైతే మార్నింగ్ ఉప్మా తినేసి టీ తాగేసి పడుకుని పోయానండి. ఇప్పుడేమో టైం 2 అయ్యింది. ఇది కూడా ఫ్రెండ్స్ చూసారా మా ఫ్రెండ్ నాకేం పెట్టిందో. నేనైతే ఉదయం వీళ్ళ ఇంటికి వస్తానని అయితే నేను చెప్పలేదు. ఎండు చేపల కర్రీ చేశారనమాట. నేనైతే ఎండు చేపల కర్రీ ఈ రోజు తిన్ను, లేకపోతే నిజానికి ఎండు చేపల కర్రీ నేను తింటాను. ఇదిగోండి ఈ పచ్చడి తింటున్నాను. చూసారా ఫ్రెండ్స్, ఇవన్నీ మా ఫ్రెండ్ చేసినవే. అది టమాటా పచ్చడి, ఇదైతే టమాటా పచ్చడి. ఇదిగోండి పక్కన నుంచి చెప్తుంది. మీరు కూడా అంతేనా ఫ్రెండ్స్? మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఇంతలా ఎంజాయ్ చేస్తారా చెప్పండి? ఇది నిమ్మకాయ పచ్చడి, ఇది కారం ఆవకాయ, ఇది బెల్లం ఆవకాయ. నా ఫేవరెట్ అయితే మాత్రం తీపూరగాయ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకొక గంట ఉండి నేనైతే ఇంటికి వెళ్ళిపోతాను. అంటే టీ కూడా తాగేసి ఇంటికి వెళ్ళిపోతాను అనమాట. ఇప్పుడైతే మాత్రం ఈ పచ్చళ్ళు చూసాక ఆగలేకపోతున్నాను, తినేస్తున్నాను. ఓకేనా? ఇదిగోండి పెరుగు కావాలనుకుంటే పెరుగన్నం వేసుకుంటాను, లేదంటే రసం వేసుకుని మొత్తానికి అయితే నా భోజనం అయితే ఈరోజు అయిపోతుంది అనమాట. సూపర్ ఫుడ్ కదా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాచ్ అవ్వలేదా? ఓకే ఫ్రెండ్స్, మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.